హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన నెల్లూరు రుచులు. ఈ వీడియోలో నాన్ వెజ్ లవర్స్ కోసం స్పెషల్గా రొయ్యలతో అయితే ఫ్రై చూపిస్తున్నాను. నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడి తినే వాళ్ళ కోసం ఈ రొయ్యలతో ఒకసారి ఫ్రై చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ మంది రొయ్యలు ఇష్టంగా తినరు, ఎందుకంటే అవి కొంచెం తీయగా ఉంటాయి అనేసి ఎక్కువ ఇష్టపడరు. కానీ ఇక్కడ ఈ వీడియోలో నేను చూపించే ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకైతే కంపల్సరీగా నచ్చుతుంది. ఇక్కడ నుంచి రొయ్యలు ఫ్రై మీ ఫేవరెట్ అని కూడా అంటారు. సో లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కర్రీ అయితే ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ నేను 1/2 కిలో రొయ్యలు తీసుకున్నాను. ఈ 1/2 కిలో రొయ్యలు బాగా క్లీన్ చేసి పెట్టుకొని దానిలోకి కొద్దిగా సాల్ట్, పసుపు, ఆయిల్ వేసుకొని వాచ్ అయితే పెట్టుకున్నాను. అంటే ఫుల్గా కుక్ అయిపోవాలి. ఇంక ఇవి రెడీ ఫర్ మనకు ఫ్రైకి రెడీ అయిపోయినట్టే. సో అలా నీట్గా కుక్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ ఫ్రైలోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ గరం మసాలా, కొద్దిగా పట్టా లవంగా, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇంకొక స్పెషల్ ఐటమ్ ఏంటంటే ఇక్కడ ధనియాలు, మిరియాలు వచ్చి కొద్దిగా ఫ్రై చేసుకొని పౌడర్ అయితే ఇలా పౌడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ధనియాలు, మిరియాలు బాగా రెడ్గా కూడా ఫ్రై చేసుకోనక్కర్లేదు, అంటే మరీ ఎక్కువగా వేగిపోతే నల్లగా వచ్చేస్తుంది. అలా కాకుండా జస్ట్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకొని పౌడర్లో అయితే చేసి పెట్టేసుకోండి. ఇదే స్పెషల్గా మనకు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది యాడ్ చేసుకుంటేనే మనకు టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు బాగా రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఈ ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్గా మెత్తగా వచ్చేసిన తర్వాత వెంటనే మనం చేసేస్తూ ఉంటాము. అలా వేసుకుంటే మనకు టేస్ట్ అయితే అంత బాగుండదు. సో అందుకే ఇక్కడ నేను చూపించే విధంగా రెడ్గా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోండి. మనకు అలా ముద్దగా ఉండేలాగే కాకుండా బాగా స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకుంటే ఆ పచ్చివాసన అంతా పోతుంది. అప్పుడే మనకు ఈ కర్రీలోకి బాగా కలుస్తుంది. ఇప్పుడు గరం మసాలా ఉంది కదా, ఈ గరం మసాలా 2 స్పూన్స్ గరం మసాలా అయితే సరిపోతుంది. ఇది కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా 1 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ధనియాలు, మిరియాలు కలిపి పౌడర్ చేసుకున్నాం కదా, ఆ మిరియాలు కొంచెం స్పైసీగా ఉంటాయి కాబట్టి అందుకని 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఈ 3 కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. మీ కారం ఎక్కువగా కావాలి, బాగా ఇంకా ఎక్కువ స్పైసీ కావాలంటే కారం వేసుకోండి. కానీ కారం ఎక్కువ అయ్యే టేస్ట్ మారిపోతుంది, కానీ ఆ మిరియాలతోనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం వాచ్ పెట్టుకున్నాం కదా ముందుగా రొయ్యలు, ఆ రొయ్యలు కూడా ఇందులో కలిపేసుకొని ఆ రొయ్యలకి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ధనియాలు పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇక వాటర్ ఏం పోయినక్కర్లేదు, ఎక్కువ వాటర్ పోసేసి అది మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. జస్ట్ ఊరికి అంటే మనకి మసాలా పట్టేదానికి జస్ట్ స్ప్రింకిల్ చేసుకోండి వాటర్, అంతే. ఇలా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకునేస్తే మనకు ఈ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది, ఈ మసాలా కూడా ఈ రొయ్యల్లోకి బాగా పట్టేసింది, అంతే. ఎంతో ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ కర్రీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకు రొయ్యలు తీయగా అని మాత్రం అస్సలు అనిపించదు, చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. ఇలా బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసి ఇక దించేసుకోండి. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. నచ్చితే కంపల్సరీగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి.